తమిళనాడు రాజకీయాలు భారతదేశంలోనే చాలా యూనిక్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సినిమా హీరోలు రాజకీయ నాయకులుగా మారిన చరిత్ర చాలా పెద్దది. అభిమానులు తమ హీరోలను కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవిత నాయకులుగా కూడా చూడడం అక్కడ కామన్. అందుకే విజయ్ ఎంట్రీని చాలామంది సీరియస్‌గా తీసుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. చాలామంది ఇది సాధారణ స్టార్ ఏంటి అనుకున్నారు. కానీ పరిస్థితి ఇప్పుడు చాలా పెద్దగా అయింది. రాజకీయ పార్టీలన్నీ అతని మూవ్‌మెంట్‌ని గమనిస్తున్నాయి. అసలు విజయ్ సీఎం అవుతాడా? లేక ఇది కేవలం అభిమానుల హైప్ మాత్రమేనా? ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ గురించి మాట్లాడాలంటే ముందుగా ఎంజీఆర్ గురించి మాట్లాడాలి. ఆయన తమిళ సినిమాల్లో పెద్ద స్టార్. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. ప్రజలకు వెల్‌ఫేర్ స్కీమ్స్ ఇచ్చి భారీ ప్రేమను సంపాదించారు. ఇప్పటికే చాలామంది ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జయలలిత గారు. ఆమె కూడా యాక్ట్రెస్ నుంచి పవర్‌ఫుల్ పొలిటీషియన్ లీడర్ అయ్యారు. ఎన్నో సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజల్లో స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేశారు. మరోవైపు ఎం. కరుణానిధి గారు మరియు ఇప్పుడు ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే పార్టీ కూడా చాలా బలంగా ఉన్నాయి. అలాగే అన్నా డీఎంకే పార్టీ కూడా పెద్దదే. జయలలిత గారు చనిపోయాక ఈ పార్టీకి ప్రజల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయినా, కానీ తమిళనాడులో చాలా ఏళ్లుగా ఈ 2 పార్టీల మధ్య పోటీ జరుగుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జయలలిత గారు లేరు, ఎం. కరుణానిధి గారు లేరు. పాత నాయకత్వం ముగిసిన తర్వాత ప్రజల్లో కొత్త నాయకుడి కోసం ఎదురుచూపు పెరిగింది. అదే సమయంలో యువత కూడా కొత్త రాజకీయ పార్టీ కావాలని కోరుకుంటుంది. అదే సమయంలో అక్కడ విజయ్ ఎంట్రీ ఇచ్చాడు. అతను కేవలం సినిమా హీరోనే కాదు, తమిళ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్స్‌లో ఒకరు. అతని సినిమాలు విడుదలైతే థియేటర్ ముందు పండుగ వాతావరణం ఉంటుంది. అతని అభిమాన సంఘాలు చాలా సంవత్సరాలుగా గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తున్నాయి. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, చారిటీ కార్యక్రమాలు కూడా చేశారు. ఇదే ఇప్పుడు రాజకీయాలకు బలంగా మారుతుందని చాలామంది భావిస్తున్నారు. 2024లో అతను రాజకీయ పార్టీని ప్రకటించాడు. అదే టీఎంకే. ఈ అనౌన్స్‌మెంట్ తమిళనాడు రాజకీయాల్లో పెద్ద షేక్ ఇచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో విజయ్ ఫర్ సీఎం ట్రెండ్ మొదలైంది. అభిమానులు భారీగా ర్యాలీలు చేశారు. చాలామంది యువత అతని నెక్స్ట్ బిగ్ లీడర్‌గా చూడడం మొదలుపెట్టారు. కానీ ప్రశ్న ఏమిటంటే విజయ్ రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడు? కేవలం పవర్ కోసమా? లేక నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉందా? ఇదే ఇప్పుడు పెద్ద డిబేట్‌గా మారింది. విజయ్ రాజకీయాల్లోకి రావడానికి అసలు కారణం ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే అతని కెరీర్ పీక్‌లో ఉన్న హీరో. కోట్ల రూపాయల సినిమాలు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, కంఫర్టబుల్ లైఫ్ అన్నీ వదిలేసి వచ్చారు. అలాంటి సమయంలో రాజకీయాల్లోకి రావడం అంటే చాలా పెద్ద రిస్క్. విజయ్ తన స్పీచెస్‌లో ఒకే మాట చెప్తున్నారు. సిస్టమ్ మారాలి. ప్రజలకు కొత్త రాజకీయ నాయకులు కావాలి అని. ఇదే అతని ఎంట్రీకి ప్రధాన కారణమని అతని సపోర్టర్స్ చెప్తున్నారు. అతను కేవలం పార్టీ అనౌన్స్ చేసి ఆగిపోలేదు. తన పబ్లిక్ మీటింగ్స్‌లో పాత పార్టీలపై ఇండైరెక్ట్ అటాక్స్ చేయడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలుగా ఒకే రాజకీయ కుటుంబంలో తమిళనాడును కంట్రోల్ చేస్తున్నాయని, ఇప్పుడు ప్రజలకు కొత్త ఆప్షన్ కావాలని చెప్పాడు. ఈ మాటలు ముఖ్యంగా యువతలో చాలా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయ్యాయి. అక్కడి నుంచి విజయ్ తన విజన్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. కరప్షన్ తగ్గాలని, ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలని చెప్పాడు. రాజకీయ నాయకులు వీఐపీలు కాదు, పబ్లిక్ సర్వెంట్స్ అని రిపీటెడ్‌గా చెప్పాడు. ఈ స్టేట్మెంట్స్ వల్ల చాలామంది అతనిని సీరియస్ పొలిటీషియన్‌గా చూడడం మొదలుపెట్టారు. అంతేకాదు, యువత జాబ్స్ గురించి కూడా మాట్లాడాడు. చదివిన తర్వాత ఉద్యోగాలు దొరకడం లేదని, చాలామంది స్టూడెంట్స్ బాధపడుతున్నారని చెప్పాడు. ఇండస్ట్రీస్ తీసుకురావాలని, కొత్త అవకాశాలు క్రియేట్ చేయాలని మాట్లాడాడు. ఇది ఫస్ట్ టైమ్ మోటార్స్‌లో పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అక్కడితో ఆగలేదు. ఎడ్యుకేషన్, ఫార్మర్స్, ఉమెన్ సేఫ్టీ వంటి సమస్యల గురించి కూడా మాట్లాడారు. అంటే విజయ్ కేవలం స్టార్ ఇమేజ్ మీద మాత్రమే పాలిటిక్స్ చేయడం లేదు. కంప్లీట్ పొలిటికల్ లీడర్‌లా తనను ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అసలు ప్రశ్న మాత్రం అలాగే ఉంది. ప్రజలు ఇవన్నీ నమ్మారా? లేదా అని. రాజకీయాల్లో ప్రామిసులు ఇవ్వడం చాలా ఈజీ. వాటిని ప్రజలకు నమ్మించడం చాలా కష్టం. ఇక్కడే విజయ్ అసలు పరీక్ష మొదలైంది. ఎందుకంటే తమిళనాడు ప్రజలు ఎన్నో హామీలు విని ఉంటారు. అందుకే చాలామంది ఇలా అడిగారు. విజయ్ చెప్పేది నిజంగా అమలు చేస్తాడా? లేక ఇది కూడా ఎన్నికల మాటలేనా అని. ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కొంతమంది నాయకులు సినిమా షూటింగ్ లాగా పాలిటిక్స్ ఉండదని అన్నారు. గవర్నెన్స్ అంటే ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్పారు. అభిమానులు క్రౌడ్‌గా రావడం ఒకటే, కానీ ఎలక్షన్ రోజు ఓటు వేయడం పూర్తిగా వేరే విషయమని విమర్శించారు. కానీ విజయ్ సపోర్టర్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. వారు ఒకే విషయం చెప్తున్నారు. గతంలో ఎంజీఆర్ మరియు జయలలితను కూడా చాలా తక్కువ అంచనా వేశారని, ఆ తర్వాత వాళ్ళు చరిత్ర సృష్టించారని చెప్పారు. ఇప్పుడు విజయ్ కూడా అదే చేస్తారని వాళ్ళు నమ్ముతున్నారు. విజయ్ పాలిటిక్స్ ర్యాలీస్ చూడగానే ఒక విషయం క్లియర్‌గా కనిపించింది. అతనికి క్రౌడ్ పుల్ ఉంది. భారీ జనసందోహం కనిపించింది. ముఖ్యంగా యువత భారీగా అటెండ్ అయింది. సోషల్ మీడియాలో అతని స్పీచెస్ భారీగా వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడే ఒక డేంజరస్ ట్రాప్ ఉంది. సోషల్ మీడియా లైక్స్, షేర్స్, క్రౌడ్ వీడియోస్ చూస్తే చాలామంది గెలుస్తాడని అనుకుంటారు. కానీ అసలు ఎన్నికల్లో బూత్ మేనేజ్మెంట్, గ్రౌండ్ క్యాడర్, లోకల్ లీడర్స్ చాలా ఇంపార్టెంట్. డీఎంకే పార్టీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. ఎంకే స్టాలిన్ నాయకత్వంలో పార్టీకి చాలా స్ట్రాంగ్ గ్రౌండ్ నెట్వర్క్ ఉంది. గ్రామాల్లో కూడా వాళ్ళ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్. మరోవైపు అన్నా డీఎంకే కూడా పూర్తిగా మునిగిపోలేదు. ఇంకా వాళ్ళకు లాయల్‌గా ఓటు వేసే బ్యాంక్ ఉంది. అంటే విజయ్‌కు 2 పెద్ద పార్టీల మధ్య ఫైట్ చేయాల్సొస్తుంది. అయితే విజయ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అతను కొత్త ఫేస్. పాత పార్టీలతో విసిగిపోయిన ఓటర్లు అతని వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఓటర్స్ అతనికి పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈసారి పూర్తి మెజారిటీతో సీఎం అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ తమిళనాడు రాజకీయాల్లో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మాత్రం ఆల్మోస్ట్ షూర్. ఈ ఎన్నికలు గెలవకపోయినా భవిష్యత్తులో పెద్ద నాయకుడిగా ఎదిగే అవకాశం చాలా ఉంది. మీ ఒపీనియన్ ఏంటి? విజయ్ నిజంగా నెక్స్ట్ సీఎం అవుతాడా? లేక ఎంకే స్టైల్‌ని మళ్ళీ గెలుస్తాడా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.